సహచర ఎంపీ కుటుంబ సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారు ఈరోజు ప్రత్యేకంగా గుంటూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. మరి దాని తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా రాజకీయాల నుంచి ఒక బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి గుంటూరు ప్రజలు ఆ మాట విని ఎంత బాధపడ్డారో గానీ మొట్టమొదటిగా నాకు ఆ వార్త తెలిసిన తర్వాత నేను చాలా ఎక్కువగా బాధపడ్డాను. ఎందుకనంటే నేను కూడా రాజకీయాల్లో మొట్టమొదటిగా ఎప్పుడు కూడా సొంత అన్న లేడు. సొంత అన్న లేకపోయినా సరే నాకే అంటూ ఒక సొంత అన్నుంటే ఏ రకంగా ఉండేవాడు అనేది జయదేవాన్ని ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది. నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ గైడ్ చేస్తూ ఒక మంచి పార్లమెంటేరియన్ గా ఎదగాలనంటే, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఎదగాలనంటే, యూత్ గా ఒక రాజకీయాల్లో పాలిటిక్స్ లో ఒక అవకాశం వచ్చినప్పుడు అది ఏ రకంగా వినియోగించుకోవాలన్న దాంట్లో సుదీర్ఘంగా నాకు ప్రతి రోజు కూడా గైడ్ చేస్తూ జయదేవ్ అన్న నాకు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు లేకుండా నేను కొనసాగాలనంటే నాకు ఎంతో స్థాయిగా ఉండిపోతుందనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన జిల్లా ఈ గుంటూరు తాలూకా సమస్యల కోసం ఏ రకంగా పార్లమెంటులో పోరాడేవాడు నేను పక్కన కూర్చొని నేను వినేవాడు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే పార్లమెంట్లో గుంటూరు గురించి మాట్లాడటం, ముఖ్యంగా అమరావతి లాంటి ఇష్యూని స్టేట్ అంతా కూడా కావాల్సినటువంటి అటువంటి అమరావతి లాంటి ఇష్యూని అక్కడ లేవనెత్తడం, ఫైట్ చేయడం, మినిస్టర్స్ ని కలవడం, కోఆర్డినేట్ చేసుకోవడం, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా 10 years కూడా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా, రాజీ లేకుండా, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆయన ఫైట్ చేయడం జరిగింది. అది నిజంగా ఈ రోజు ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు అనేక రంగాల్లో ఈ రోజు ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా సొంత వ్యాపారాలు ఉండొచ్చు, వేరే కార్యక్రమాలు ఉండొచ్చు, వేరే వాటి మీద కూడా హాబీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా ఏ రకంగా ఉండాలి, కమిటెడ్ గా, డిసిప్లిన్ గా ఏ రకంగా ఉండాలనేది ఆయన ప్రత్యేకంగా మనందరికీ కూడా ఆదర్శంగా పాలిటిక్స్ ఈ రోజు ముందుకు నడిపించారు. మీ అందరికీ కూడా ఆయన తాలూకు విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా ఈ రోజు గెలిచినందుకు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ని మాత్రం ఎప్పుడు దెబ్బతీయలేదు. కష్టపడి నిల్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో నిల్చున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో చాలా సహకారం లోకేష్ అన్న గారు కూడా అందించి మోరల్ సపోర్ట్ తో ముందుకు నడిపించడానికి ఆయన చాలా సహకరించారు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం యావత్ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈ రోజు గొప్పగా చెప్పుకుంటుంది. గల్లా జయదేవ్ గారు అంటే కేవలం గుంటూరు జిల్లాలో ఒక ఎంపీయే కాదు, ఆయన ఈ రోజు 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసినందుకు, ఆయన పార్లమెంటులో కూడా చాలా గొప్పగా ప్రతి విషయం కూడా మాట్లాడినందుకు, ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా సరే ప్రజలు అభిమానించి గెలిపించే సత్తా గల్లా జయదేవ్ గారికి. ఆ స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎంత విడ్డూరం అంటే ఈ రోజు పోటీ పడుతున్నారు సీట్ల కోసం. మీ అందరికీ కూడా తెలుసు, అందరికీ సీట్లు కావాలి. ఏ పార్టీలో దొరికినా సరే పోటీ చేద్దామని సీట్లు కావాలి. కానీ ఈయన అనుకుంటే ఈ రోజు ఇక్కడ గుంటూరులో పోటీ చేయొచ్చు. బ్రహ్మాండమైనటువంటి బంపర్ మెజారిటీతో మళ్ళీ గుంటూరు నుంచి లోక్సభ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో కూర్చోవచ్చు. కానీ ఆయన క్లారిటీతో మనం చేస్తే, రాజకీయాలు చేస్తే 100% కూడా ఎఫర్ట్స్ పెట్టి మనం చేయాలి. వేరే కార్యక్రమాలకి నా తాలూకు అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఆ క్లారిటీతో ఈ రోజు పక్కకు దలుచుకుంటున్నాడనంటే ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నాడో మనం అందరం కూడా గమనించాలి. నిజంగా రాజకీయ నాయకులకి ఆ ఖర్చు లక్షణం ఉంటే భారతదేశంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కేది. ఈ రోజు ఆయన తాలూకా ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రయారిటీస్ చూసుకొని ఖచ్చితంగా ప్రజల సేవ ఏదైతే వాళ్ళ తాతగారు రాజన్న గారు మొదలుపెట్టినటువంటి ప్రజాసేవలో అది కంటిన్యూ చేస్తా అని మాత్రం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మా తాలూకా ఫుల్ సపోర్ట్. జయదేవ్ గారు ఏ కార్యక్రమం చేసినా సరే తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, మా కుటుంబం తరఫున ఎప్పుడు కూడా ఆయనతో పాటు నిల్చుంటాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి మా తాలూకా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అయితే చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్టీ ఎంత చేసిందో, గుంటూరు ప్రజలు ఎంత చేశారో కానీ నేను చెప్పాను కదా, మా కాంబినేషన్ మీ అందరికీ కూడా తెలుసు. గల్లా జయదేవ్ గారు పేరెత్తితే రామ్మోహన్ నాయుడు పేరెత్తారు, రామ్మోహన్ నాయుడు పేరెత్తితే గల్లా జయదేవ్ గారు. మా ఇద్దరిది ఒక కాంబినేషన్, సూర్య చంద్రుల కాంబినేషన్. అటువంటిది నా వంతుగా కూడా చాలా ప్రయత్నించాను. మీరు చేయాలి ఖచ్చితంగా. రాష్ట్రానికి ఈ రోజు అవసరం, రాష్ట్ర ప్రజలకి మీలాంటి నాయకుడు ఈ రోజు అవసరం అని ఎంత కన్విన్స్ చేసినా ఆయన మీకు తెలుసు ఎంతో క్లారిటీ ఉన్నటువంటి మనిషి. ఆయన ఊరికే రాజకీయాల్లోకి రాలేదు. పక్కాగా ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ తాతగారి సేవను కొనసాగించాలని, వాళ్ళ అమ్మ తాలూకా సేవను కొనసాగించాలని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తికి మనం చెప్పనక్కర్లేదు, ఆయనకు క్లారిటీ ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు.
బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ టుడే ఇస్ టు సపోర్ట్ హిమ్. ఆయన చేసే కార్యక్రమాల్లో మనం సపోర్ట్ చేసి ఆయన తప్పకుండా ఆయన 100% కమిటెడ్ గా ప్రజలకి సేవ చేస్తాడనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం పిలవకుండానే ఆయనే ముందుకు వస్తాడనే నమ్మకం నాకు.